దేవస్థానం చైర్మన్గా టీడీపీ యువ నాయకుడు నరాల చంద్ర మౌలీశ్వర్ రెడ్డి ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా అభిమానులు, కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున హాజరై ఆయనను సత్కరించారు. మసీదుపురం ప్రాంతంలో ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి నరాల చంద్ర మౌలీశ్వర్ రెడ్డి తన సేవా స్ఫూర్తితో ప్రజల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. అవసరంలో ఉన్న వారికి వెంటనే స్పందిస్తూ సహాయం అందించడం ద్వారా ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి సహకారంతో తాను ఈ పదవిని చేపట్టినట్లు తెలిపారు. ఎమ్మెల్యే అడుగుజాడల్లో నడుస్తూ మహానంది దేవస్థానం అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా పార్టీలకు అతీతంగా నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై ఆయనకు ఘనంగా సన్మానం చేయడం విశేషం. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం ప్రధాన కార్యదర్శి గాజులపల్లె మధుసూదన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పబ్లిసిటీ విభాగం ప్రధాన కార్యదర్శి గోపవరం ఏవి కృష్ణారెడ్డి, బుక్కాపురం కందుల వెంకట సుబ్బారెడ్డి, కందుల రఘురామిరెడ్డి, ఎర్రగుంట్ల పెద్ద వెంకట రామయ్య, మారెడ్డి శ్రీనివాసులు, గాజులపల్లి నరసింహులు, నారాయణ, రమణ, రవి తదితరులు పాల్గొన్నారు. ముందుగా ఓం నమ శివాయ. శ్రీ కామేశ్వరి దేవి సహిత శ్రీ మానందీశ్వర స్వామి వారి దేవస్థానం టెంపుల్గా చైర్మన్గా 3వ తారీఖు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ చైర్మన్ రావడానికి ముఖ్య కారకుడైన మా ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఎంతమంది చైర్మన్లు ఎక్కినా కానీ కనీసం వాళ్ళు విజయవాడకు పోయి అక్కడిక్కడ తిరిగి కొన్ని ఖర్చులు పెట్టి చైర్మన్ పదవిలో తీసుకెట్టడం జరిగింది. కానీ ₹1 ఖర్చు కాకుండా జీవో కాగితం తీసుకొచ్చి, ఆర్డర్ కాపీ తీసుకొచ్చి నా చేతిలో పెట్టిన మా అన్న బుడ్డా రాజశేఖర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే నా పైన పెట్టిన నమ్మకాన్ని, ఆలయ అభివృద్ధికి, అలాగే అందరి భక్తుల సౌకర్యాలు, మెరుగైన సౌకర్యాల కోసం, అలాగే ఆడ పారిశుద్ధ్యం కానీ,
టెంపుల్ యొక్క అభివృద్ధి కానీ అన్ని దాని మీద దృష్టి పెట్టి ఇంకా కొంతమంది పెద్దల సహాయ సహకారాలు తీసుకొని వాళ్ళ సలహాలు తీసుకొని అందరితో కలిసి నవ్వు అందాన్నిస్తుంది, ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది. ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది. శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు 18 సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంతవైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంద్యాలలో సేవలు అందిస్తున్నారు. మీరిప్పుడు పిప్పి పన్నుతో బాధపడాల్సిన అవసరం లేదు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా అతి తక్కువ టైంలో మీ పళ్లను కాపాడుకోవచ్చు. పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు. ఎత్తు వంకర పళ్లతో బాధపడవలసిన అవసరం లేదు. ఫిక్సెడ్ పళ్ళు లేవని భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా దంతవైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు. మీకు బాధ లేకుండా భయం లేకుండా చికిత్స అందించడం మా బాధ్యత. అదే మా ప్రత్యేకత. మీకందరికీ మా తరపున ఒక చిన్న సూచన. ముఖ్యంగా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి. అదే కాకుండా ఉదయం రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి. ఈ 2 చిట్కాలు పాటించండి, ఇక మీకు మా అవసరమే ఉండదు. ఒక చిన్న మాట, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా, పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా, ఏపీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్లెస్ పద్ధతిలో దంతవైద్యం అందిస్తున్నాం. ఎటువంటి దంత సమస్యలకైనా ఒకే చిరునామా, శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, శ్రీనివాస సెంటర్, నంద్యాల. ఫోన్ 08514240265. సెల్ నంబర్ 9959744344. మా బ్రాంచ్ సాయిబాబా నగర్ ఆర్చ్ దగ్గర, నంద్యాల. ఫోన్ 08514222344.